ప్రభుత్వ పథకాలన్నీ అందాయని చెప్పినటువంటి ఒక యువతి పట్ల తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వికృత చేష్టలు చేసింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, మనతో మాట్లాడడానికి తానేటువంటి హోంమంత్రి ఉన్నారు. మేడం, మీరు చూస్తూ ఉన్నారు, తెనాలికి చెందినటువంటి గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది, ఈ మొత్తం కథ వెనక ఎవరనేది ఇప్పటివరకు ఏమైనా గుర్తించారా? పాపం ఈ రోజున గీతాంజలి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయే విధంగా మరి సోషల్ మీడియాలో తెలుగుదేశానికి జనసేనకి సంబంధించిన మనుషులు ట్రోల్ చేయడం, ఆ అమ్మాయి మీద మాట్లాడడం అనేది ఆ అమ్మాయి మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ రోజున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మరి ఈ రోజున సోషల్ మీడియాలో అంటే ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే మహిళలని కూడా లేకుండా నోటికి వచ్చిన ప్రతీదీ కూడా మాట్లాడడం జరుగుతుందండి. ఆ గీతాంజలి అన్న ఆవిడ తనకి వచ్చిన జగనన్న ప్రభుత్వంలో జగనన్న వల్ల కలిగిన మేలుని చాలా సంతోషంగా చెప్పింది. ఈ రోజున నాకు సొంత ఇంటి కళ అనేది నెరవేరింది, నాకు పట్టా వచ్చింది, రిజిస్టర్ పట్టా వచ్చిందని ఆ అమ్మాయి హ్యాపీగా చెప్పడం. అలానే తనకి 2 ఆడబిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలు చదివించుకోవడానికి అమ్మఒడి వచ్చిందని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి తన పొందిన మేలని చెప్పింది. అంతకు మించి తను ఏ రాజకీయాలు మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. ఆ అమ్మాయిని మీద ట్రోల్ చేయవలసిన అవసరం ఈ పార్టీకి పనిచేసే జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మరి పెయిడ్ ఆర్టిస్టులు అనాలో మరి ఏమనాలో అంత నీచంగా మాట్లాడడం, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ ఆ అమ్మాయికి డైరెక్ట్గా ఫోన్స్ చేసి ఆ అమ్మాయికి డైరెక్ట్గా మెసేజ్లు పెట్టి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఈ రోజున ఆత్మహత్య చేసుకునే స్థాయికి పాపం పరిస్థితులు దారితీశాయి. నిజంగా మరి ఈ రోజున ఆ కుటుంబంలో 2 ఆడపిల్లలు అనాథలు అయిపోయారు. అంటే ఇలాంటి వాళ్ళని మనం క్షమించకూడదండి, విడిచిపెట్టకూడదు. ఈ రోజున ఎవరైతే ఆ అమ్మాయి మరణానికి కారణమయ్యారో, ఆ అమ్మాయి మానసిక క్షోభకి కారణమయ్యారో వారిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కేసు ఫైల్ అయిందండి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదండి. ఈ రోజున ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంది. 2 పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు గీతాంజలి గారికి ఉన్నారో వారి ఇద్దరికి కూడా ప్రభుత్వం 20 లక్షల రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ రోజున ఆడపిల్లలు ఇద్దరికీ కూడా ఫ్యూచర్ కోసం మాత్రమే ఇది. మళ్ళీ దీన్ని కూడా కావాలని ఏదో ఒక రకంగా యాగీ చేయడానికి, దాన్ని వక్రీకరించడానికే చూస్తారు తప్ప ప్రభుత్వం చేసిన ఎందుకు ఆ బిడ్డల పట్ల శ్రద్ధ తీసుకున్నారు అనేది పక్కన పెట్టేస్తారండి ఈ సోషల్ మీడియా తెలుగుదేశానికి జనసేనకి సంబంధించిన వాళ్ళు. నేను మహిళలందరికీ కూడా చెప్పేది ఒకటే, ఈ రోజున ఎవరైనా ఇలా సోషల్ మీడియాలో కానీ లేదా డైరెక్ట్గా ఫోన్స్ చేసి కానీ ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడా కూడా ఇలాంటి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రానియకండి. ఎందుకంటే మీ కుటుంబంలో ఉన్న మీ బిడ్డలని ఒక్కసారి గుర్తు తెచ్చుకుని మరి వాళ్ళ అనాథలు కాకుండా మీ నిర్ణయం ఉండాలి. ఎందుకంటే మీకు ఏదైనా ఇలాంటి కష్టం వచ్చినప్పుడు వెంటనే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం లేదా దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయడం లాంటివి చేయాలి. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వెంటనే స్పందించి మీకు న్యాయం చేస్తాము. మేడం, మీరు చూసే ఉంటారు, అత్యంత దారుణమైన ట్రోల్స్, చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అందులో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మహిళలే చేశారు. సో ఒక మహిళగా మీరు ఏమి స్పందిస్తారు ఆ విధమైన వ్యాఖ్యలు చూసినప్పుడు? జనరల్గా అండి, ఇప్పుడు ఈ సోషల్ మీడియా ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం జనసేనకి సంబంధించిన సోషల్ మీడియా ఉందో ఇందులో వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటున్నారండి. వీళ్ళు బరి తెగించేసి మాట్లాడడం, ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడం. కనీసం మనం ఇది మాట్లాడడం వల్ల వాళ్ళకి ఎంత బ్యాడ్ అవుతుంది, వాళ్ళు ఎంత మానసిక క్షోభను అనుభవిస్తారనేది కూడా ఆలోచించకుండా, అంటే వీళ్ళ ఏం చేయాలి, రాజకీయం అంటే రాజకీయంలా మాట్లాడాలే తప్ప వ్యక్తిగతంగా వెళ్ళిపోయి కించపరిచే విధంగా మాట్లాడడం, అవమానపరచడం లాంటివి చేస్తున్నారు. అంటే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కూడా అదే ధోరణిలో ఉన్నారు కనుక వీళ్ళు కూడా అదే రకంగా రెచ్చిపోయి మాట్లాడడము, వ్యంగ్యంగా మాట్లాడడము, మనసుకి గాయపరిచేలా మాట్లాడడం లాంటివి చేస్తున్నారండి. ఈ చేసే విధానంలో ఈ రోజున అంటే జనరల్గా రాజకీయాలలో ఉన్న మా మహిళల మీద, మా ఎమ్మెల్యేలు, మా మంత్రుల మీద కూడా చేస్తున్నారు.
మేమేం చేస్తున్నామంటే మేము పొలిటికల్గా ఉన్నాం కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము దానికి కౌంటర్ చేయడమో లేకపోతే వేరే రకంగా మాట్లాడడం ఇలా మాట్లాడుతున్నారని ఖండిస్తున్నాం. కానీ వీళ్ళు ఫ్యామిలీ లేడీస్ ఏం చేస్తుంటారంటే కొంచెం సెన్సిటివ్గా ఉండడంతో ఈ గీతాంజలి గారు కనీసం పోలీసులకు ఒక్క కంప్లైంట్ చేసిన ఆవిడ ఈ రోజున ఆవిడని మనం కాపాడుకోగలిగేవాళ్ళం. ఆవిడ కంప్లైంట్ చేయకపోవడంతో ఈ రోజున ఎంత ఇబ్బంది జరిగింది. 2 ఆడపిల్లలు అనాథలు అయిపోయారు. ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. అంటే గీతాంజలితో పాటు అలాంటి చాలామంది మహిళలు వారి మీద వస్తున్నటువంటి ట్రోల్స్ కానీ ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చూసినప్పుడు నేరుగా ధైర్యంగా పోలీస్ స్టేషన్ దాకా రాలేరు. అలాంటి వారికి మీరేం చెప్తారు? అందుకే కదండి దిశ యాప్ని తీసుకొచ్చాము. ఇప్పుడు అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదండి. లేదా గతంలో పోలీస్ స్టేషన్ పరిధి ఇది అని ఉండేది. 0 FIRని కూడా తీసుకొచ్చామండి. ఎక్కడైనా ఎవరైనా ఏ పోలీస్ స్టేషన్కైనా ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అలా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే స్మార్ట్ ఫోన్స్లో దిశ యాప్ని డౌన్లోడ్ చేసుకుని SOS బటన్ నొక్కినట్లయితే పోలీసులే మన ఇంటికి వచ్చి మన కష్టం ఏంటో తెలుసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుందండి. ఈ రోజున అంటే మహిళల యొక్క భద్రత కోసం ఈ రోజున జగనన్న తీసుకున్న నిర్ణయాలు మరి వాటిని ఉపయోగించుకోవాలి. అందరికీ మేము అవేర్నెస్ కూడా కలగజేస్తున్నాం. అందరూ కొంచెం ధైర్యంగా ఉండి మహిళలందరూ కూడా ఈ అవకాశాలు వినియోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు అధైర్యపడొద్దు, ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దు. ఈ రోజున మరి 2 ఆడపిల్లలు నిజంగా డెడ్ బాడీ దగ్గర ఆ పిల్లలు అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే మహిళలమైన మాకు చాలా బాధ అనిపించిందండి. ఆ అమ్మాయి అంతకు ముందు రోజే ఎంతో హ్యాపీగా నాకు జగనన్న ఇల్లు ఇచ్చారు, నా బిడ్డలకు అమ్మఒడి ఇచ్చారని అమ్మాయి ఎంత హ్యాపీగా చెప్పిందో మరి ఆ రోజు నెక్స్ట్ డేనే అట్లా అయిపోవడం అనేది నిజంగా అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. మరి మేమే ఎంత బాధపడుతున్నామంటే ఆ కుటుంబం నిజంగా ఎంత మరి ఆందోళనకు గురవుతుందో కదా. మరి ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబంలో రాకూడదని కోరుకుంటున్నామండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ITDP అనేటువంటి వారు ఈ పని అంతా చేస్తున్నారు. ఇదంతా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని మీద మీరు ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఇప్పటికే ITDP వాళ్ళే చేస్తున్నారన్న విషయం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పూర్తి వివరాలు రావాల్సి ఉందండి. వచ్చిన వెంటనే ఎవరైనా సరే తనామనాన్ని భేదం లేకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే శిక్షించడానికి మన ప్రభుత్వం ఉందండి. మన ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలకి గురి కాదు. తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందండి. చివరిగా చెప్పండి, గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం వైపు నుంచి ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? ఈ రోజున ప్రభుత్వం నుండి గీతాంజలి గారి 2 బిడ్డలు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి 10 lakhs చొప్పున 20 lakhs ప్రభుత్వం నుండి వారికి కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ చదువుల కోసం ఉపయోగించుకోవడానికి అది డిపాజిట్ చేయడం జరుగుతుందండి. సో ఇది పరిస్థితి. మొత్తంగా అయితే చనిపోయిన గీతాంజలి కుటుంబానికి సంబంధించి 2 పిల్లల పేరుతో 10 లక్షల చొప్పున మొత్తం 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేయబోతున్నాం. వారి భవిష్యత్తుకు సంబంధించి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి హోంమంత్రి తానేటి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.